మనసు నిండా బాధగా ఉండదు. ఇంకా ఆకలిటేస్తుందమ్మా. భయంగా ఉండదమ్మా. అన్నయ్య మనసు సరిగ్గా అర్థం చేసుకోనందుకు చాలా బాధగా ఉండదమ్మా. శిరీషులు కాబట్టి ఏదో అవసరం ఉన్నవాళ్లే ఈ పని చేసుంటారనిపిస్తోంది. నిజమే మామయ్య, ఎవరో కావాలనే ఇలా చేశారు. చాటుగా ఉండి ఇదంతా నడిపిస్తున్నారు. కానీ వాళ్ళెవరై ఉంటారు? సార్, నువ్వా? చెప్పింది మాత్రం విను, మాట్లాడుకో. చెప్పు. అర్థమైందనుకుంటా. బానే ఉంది, కానీ ఇలా చేస్తే ఆ సూర్య నన్ను చేతకని వాళ్ళ చూస్తాడే. నా ఈగో హర్ట్ అయిన తర్వాత నా అవుట్పుట్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి కదా. ఆవేశంతో కాదు, ఆలోచనతో విను. అప్పుడు వచ్చే అవుట్పుట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. డన్. నీ పేరు బయటికి రాకుండా పని పూర్తి చేస్తాను. అన్నయ్య, నాన్నొచ్చాడా? అడిగేద్దినే, పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా, ఏమైంది? మాట్లాడవేంటి? నువ్వడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక కన్నీళ్లతో మౌనంగా నిలబడిన నన్ను చూసినా అర్థం కాలేదా వైషు? నాన్న ఇంటికి రాలేదు అని. రాలేక కాదు, రావడం ఇష్టం లేక, పోలీస్ స్టేషన్ దాటి బయటికి వచ్చి తలదించుకుని బ్రతకడం ఇష్టం లేక వైషు. ఎవరి కోసం రావాలి, ఎందుకు రావాలి అని నాన్న అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అందుకే నిన్ను అడుగుదామని వచ్చాను. నాన్న కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పు. ఏ కారణంతో ఈ పెళ్ళొద్దన్నావు?
ఇష్టమే నా ఇష్టం. నీకు పూర్తిగా నచ్చితేనే చెప్పు. నా కోసం నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోవద్దు. నువ్వు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటామని 1కి 100 సార్లు నాన్న నిన్ను అడిగారు. అప్పుడు కూడా నువ్వు నాకిష్టమే నాన్న అన్నావు. నీ మాట నేను నమ్మే నిన్ను పెళ్లి మండపం దాకా తీసుకెళ్లగలిగాడే గాని నీ మెడలో తాళి కట్టించలేకపోయాడు. 22 ఏళ్లు ప్రేమగా పెంచుకున్న కూతురు చేతిలో మోసపోయి గౌరవం పోయి కుమ్ములిపోయి ఏడుస్తున్న నా తండ్రిని ఆ స్థితిలో చూడలేక ఆయన రాను అంటుంటే ఏమీ చేయలేక మనసు చంపుకొని అక్కడి నుంచి వచ్చాను. సమాధానం చెప్పు వైషు, ఎందుకు ఈ పెళ్ళొద్దన్నావు? చూడు వైషు, నీ మౌనాన్ని సమాధానంగా తీసుకోలేను. నాన్నెవరో తెలియక వాళ్ళకి ఇన్నాళ్ళు దూరంగా పెరిగాను. ఇతనే మా నాన్నని తెలిసాక ఇలాంటి ప్రేమకు 20 ఏళ్లు దూరమయ్యానా అని బాధపడ్డాను. అలాంటిది 20 ఏళ్లుగా ఆ ప్రేమను పొందుతూ నాన్న తన ఇంటి గౌరవం అని ఫీల్ అయ్యే నీకే ఆయన్ని మోసం చేయాలని ఎలా అనిపించిందే? కన్నీళ్లు కాదు, కారణం కావాలి నాకు. చెప్తావా లేదా? సరే, సమాధానం చెప్పకుండా ఏడుస్తూ తప్పించుకుంటున్నావు కదా? అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతాను. చూడు వైషు, నాకు నాన్న కంటే ఎవరు ఇంపార్టెంట్ కాదు, గుర్తుంచుకో. ఏం ఆలోచిస్తున్నావు బావా? ఇంకా ఏం చేస్తే ఈ ఫ్యామిలీ కంప్లీట్ గా కొలాప్స్ అవుతుందానా? చెప్పు బావా. నువ్వు గ్రేట్ బావా, అనుకున్నది సాధించావు. పెళ్ళి ఆపుతానని చెప్పావు, చేసి చూపించావు. పట్టు వదలని విక్రమార్కుడు బావా నువ్వు. అసలు ఏం చెప్పావు బావా వైషుకి? ఏం చేసావు దాన్ని? ఎందుకది నాన్నని హర్ట్ చేసి స్టేజ్కి వెళ్ళింది? మాట్లాడవేంటి బావా? అక్కడ నాన్న ఎంత బాధపడుతున్నాడు తెలుసా? బెయిల్ కూడా వద్దంటున్నాడు. ఎందుకు రావాలి, ఎవరి కోసం రావాలి అని అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పను బావా? నాన్నని ఎలా కన్విన్స్ చేయను? చెప్పు బావా. ఇలా చేతకాని వాళ్ళ ఉండిపోమంటావా? అమ్మని అలా వదిలేయమంటావా? అసలు ఏం చెప్పి నా చెల్లెల్ని మార్చావు? నీకు తెలియదు బావా, తండ్రి పోలీస్ స్టేషన్లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి కొడుకు స్థానంలో ఉండి ఆలోచించు. అప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది. చెప్పు బావా. అక్కడ వైషు మౌనంగా ఉంది, ఇక్కడ నువ్వు మౌనంగా ఉన్నావు. ఏం జరిగిందంటే ఎవరూ చెప్పడం లేదు. మెంటల్ ఎక్కిపోతుంది బావా. ప్లీజ్ చెప్పు. ఆవేశంలో ఉన్నప్పుడు అలసట ఎక్కువగా ఉంటుంది. వెళ్ళి రిలాక్స్ అవ్వు. మావయ్యని నేను విడిపిస్తాను. ఆవేశం కాదు బావా, ఆవేదన. మా నాన్నకి ఏమవుతుందో నన్న భయం. మర్డర్ కేసులో ఇరికించారు బావా. ఆయనకి ఏమైనా జరిగితే రిలాక్స్ అవ్వమని చెప్పానా? వెళ్ళి లోపలికి.
వెళ్తాను. కానీ మా నాన్నకి ఏదైనా జరిగితే మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టను. అమ్మా, ఏంట్రా ఇది ఇట్ట అయిపోయినావేందిరా? కడుపు నిండా తిని ఎన్నాళ్ళయిందో ఏందో తినరా. నువ్వెట్టా వచ్చావమ్మా ఇక్కడికి? ఎట్టా వస్తే ఏందిరా, ముందెంగిలి పడు. నన్ను ఈడ కట్టిపడేసింది ఎవరో తెలుసా అమ్మా? తెలుసురా. అంటే నీకు తెలిసి కూడా మౌనంగా ఉండావా? నీకు తెలియాల్సిన విషయం మరొకటుందిరా కొండ. రేయ్, అంటే ఇదంతా చేయించింది? అవును, నేనేరా. నేనే అక్షయ్తో నిన్నిలా కట్టిపడేసేలా చేయించింది. దేనికోసం ఇదంతా? దేనికోసమేంద్రా ఎర్రిబాగులోడా? నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయరా కొడక అంటే పగను కూడా మర్చిపోయి కూతురి ప్రేమ కోసం పగోడింటికి అల్లు నడుక్కోవడానికి పోతా ఉండవు. ఇంకా ఈ చాముండి బతికే ఉందిరా. నీ దృష్టిలో తల్లి గొప్పది కాకపోవచ్చు, అందుకే నీ చావు నువ్వు చావని వదిలేసిపోయినావు. కానీ నా మనసు అలాంటిది కాదురా. 20 ఏళ్ల పగను మర్చిపోయి ఆ పెద్దిరెడ్డి గారి ఇంటికి నువ్వు పోయినప్పుడే సగం చంపేశావు. అయినా నిన్నేమీ చెయ్యలా. ఇదిరా ప్రేమంటే. ఇప్పుడు కూడా నీ మీద నాకు ఏం కోపం లేదు. కానీ సిరి నా మనవణ్ణి పెళ్లి చేసుకోవాలంటే నిన్ను కొన్ని రోజులు దాచుంచాలనుకున్నా, అంతే. అమ్మా, పెద్ద తప్పు చేస్తుండారు. ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? సిరి విషయంలో ఏదైనా తేడా జరిగితే తల్లివని కూడా చూడం. రేయ్, నాకు నువ్వు పుట్టావు, నేను నీకు పుట్టలా. నువ్వు చెప్పిందే విధి, నువ్వు నేర్పిందే పాట. అది నీ కూతురికి, నాకు కాదు.
ఆడి తల ఎప్పుడు దొరుకుద్దా నరుకుదామా అని నేను చూస్తుంటే ఆడింటికి తోరణాలు కడతానంటావేందిరా? ఇప్పుడు దాకా జరిగింది చూసావు, జరగబోయేది చెప్తాను విను. నిన్న అడ్డం పెట్టుకొని ఆ పెద్దిరెడ్డి ఊసలు లెక్కించేలా చేశాను. అలాగే సిరి అక్షయ్ల పెళ్లి జరిపిస్తాను. పెద్దిరెడ్డి పోలీస్ స్టేషన్లోనే ఉండగా ఆ ఇంట్లో మనుషుల్ని ఒక్కొక్కరిని లేడి పిల్లల వేటాడి మరీ చంపుతా. నా మనవడ ముందు తలెగరేసిన సంజయ్ గాడి తల సిరి పెళ్లి పందిరికి వేలాడదీస్తాను. ఇదంతా నువ్విక్కడుండగానే జరుగుతుంది, కానీ నేను చెయ్యను. నీకు నా మీద ప్రేమ లేకపోయినా నాకుంది. నీ కూతురు తలకెక్కిన ప్రేమ మత్తు దిగేదాకా నువ్విక్కడే ఉంటావు. వెళ్ళొస్తాన్రా. ఆరోగ్యం జాగ్రత్త, వేళకి భోజనం చెయ్యి. నువ్వు పస్తులుంటే నేను చూడలేను. ఏంది? నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. పెద్దిరెడ్డి గారికి బెయిల్ ఇవ్వడానికి వచ్చానండి. ఎస్ఐ గారు తీసుకోకండి. బెయిల్ ఇప్పించమని నేను అడిగాను నిన్ను? అది కాదు మావయ్య. నేను అడిగాను బెయిల్ ఇప్పించమని. ఎస్ఐ గారు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. అదేంటి మావయ్య అలా అంటావు? నేనేం పరాయివాణ్ణి కాదు కదా. కాదు కాబట్టే ఇంకా ఈ మాటలైనా మాట్లాడుతున్నాను. లేదంటే జీవితంలో మళ్ళీ నీ మొహం కూడా చూసుండేవాడు కాదు. అంత తప్పు నేనేం చేశాను మావయ్య? తప్పు చేసింది నువ్వు కాదు సూర్య, నేను. నిన్ను నమ్మి తప్పు చేశాను. నువ్వు పెద్ద కొడుకుగా ఉండి నా కూతురు పెళ్లి జరిపిస్తావనుకున్నాను. కానీ అదే పెళ్లి ఆగిపోవడానికి కారణం నువ్వే అవుతావని గ్రహించలేకపోయాను. గ్రహించే ఉంటే నిన్ను పెళ్లి మండపానికి కూడా రానిచ్చుండేవాడిని కాదు. సూర్య, నా కూతురు చెప్పకపోయినా నేను గ్రహించగలను. ఖచ్చితంగా అది నీ మాట వినింది, అందుకే పెళ్ళొద్దనింది. సరే మావయ్య, మీరెన్ని తిట్టినా పడతాను, ఎంత అవమానించినా భరిస్తాను. దయచేసి బెయిల్ తీసుకుని ఇంటికి రండి, ఇంట్లో మాట్లాడుకుందాం. అంటే ఈ పెద్దిరెడ్డికి స్టేషన్లో ఉండిపోవడానికి బెయిల్ దొరకనుకుంటున్నావా ఏంది? ఈ పెద్దిరెడ్డికి బెయిల్ ఇచ్చేవాడలే అనుకుంటున్నావా ఏంది? నేను రావాలనుకుంటుంటే అరెస్ట్ అయిన అరగంటలో ఇంట్లో ఉండేవాడిని. కానీ అక్కడికొచ్చి ఏం చేయాలి? కన్న కూతురు మోసం చేసింది, నమ్మిన నువ్వు మోసం చేశావు. పరువు, గౌరవం అన్నీ పోయాయి. ఇంకా ప్రాణం మాత్రమే మిగిలిండది. ఇంకా నువ్వు నా కళ్ళ ముందే ఉంటే ఆ ప్రాణం కూడా మిగలదు. ఇక్కడి నుంచి పోతావా లేదా? ఎస్ఐ గారు వాళ్ళను పంపించేయండి, లేదంటే ఈ పెద్దిరెడ్డి చావు నీ కళ్ళ ముందే ఈ స్టేషన్లోనే జరుగుతుంది.
ఆయనకి బెయిల్ తీసుకోవటం ఇష్టం లేదు. డైరెక్ట్గా కోర్టులోనే పోరాడతానంటున్నారు. ప్లీజ్ అతన్ని రెచ్చగొట్టద్దు, వెళ్ళిపోండి. మావయ్య ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి. వినను. పొంతానికొస్తే నీకన్నా మొండోడి పెద్దిరెడ్డి. నువ్వు పెళ్లి మాత్రమే ఆపగలిగినావు. ఈ పెద్దిరెడ్డి తన ఊపిరిని కూడా ఆపుకోగలడు. వెళ్ళిపో సూర్య. వెళ్తాను మావయ్య, కానీ ఒక్క విషయం చెప్పి వెళ్తాను. నేను మీ కుటుంబంలోని మనిషిని. మనం అందరం సంతోషంగా ఉండాలనేదే నా తపన. ఎవరిని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇది మీకు త్వరలోనే అర్థమవుతుంది.